హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. రోజులాగే ఈరోజు కూడా కొత్త రిక్వైర్మెంట్స్ని తీసుకొచ్చాండి. ఈరోజు డేట్ 23 జనవరి 2024. ఈరోజు మనకి ఏమేమి కొత్త రిక్వైర్మెంట్స్ వచ్చాయో ఏంటి అనేది వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు బ్రీఫ్ చేస్తాను. మనకి సిజిఐ నుంచి జాబ్ రిఫరల్స్ వచ్చాయి, ప్లస్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ వచ్చాయి, వాకిన్స్ వచ్చాయి. సో ఇంకా చాలా ఉన్నాయి. అవి ఏంటనేది వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. నో ఫర్దర్ డిలే, జస్ట్ గోయింగ్ టు డీటెయిల్స్. జాబ్ రిఫరల్ వచ్చి సిజిఐ నుంచి వచ్చిందండి. అవి ఏంటి అనేది వన్ బై వన్ చూద్దాం. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? జావా ఫుల్ స్టాక్ డెవలపర్ 4+ years, జావా బ్యాక్ అండ్ డెవలపర్ 4+ years, సెలీనియం అంటే ఆటోమేషన్ టెస్టింగ్ 10 years, మిషన్ లెర్నింగ్ 4+ years, డేటా ఇంజనీరింగ్ 4+ years, బిగ్ డేటా సపోర్ట్ 4+ years, డెవాప్స్ ఇంజనీర్ 4+ years, ఐటీఎక్స్ ఏస్ 4+ years, ఇన్ఫర్మేటికా డెవలపర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ 4+ years, యాంగులర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ 4+ years. సో వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మీరు పంపించే రెజ్యూమ్లో కానీ లేదు కవరింగ్ లెటర్లో కానీ కొన్ని మెన్షన్ చేయాలంటే అవి ఏంటంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, టోటల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సపోజ్ మీకు 6 years ఉండొచ్చు, 7 years ఉండొచ్చు, కానీ ఈ రెలవెంట్ ఫీల్డ్లో ఎన్ఎల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. మీ పాన్ నెంబర్ ఏంటి, పిఎఫ్ అకౌంట్ నెంబర్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ప్రీవియస్ కంపెనీ నుంచి ఇప్పుడు వరకు, అంటే మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి పిఎఫ్ అకౌంట్ ఉంది, మీ కరెంట్ సిటీసీ ఎంత, ఎక్స్పెక్టెడ్ సిటీసీ ఎంత, నోటీస్ పీరియడ్ ఎంత, ఈ డీటెయిల్స్ మెన్షన్ చేసి raviteja.nutalapati@cgi.com ఈ మెయిల్ ఐడికి మీ రెస్యూమ్ ఫార్వర్డ్ చేయండి. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఈమెయిల్ ఐడిని రెండోసారి రిపీట్ చేయట్లేదండి. లాస్ట్ వీడియోలో లెటర్ వైజ్ ఒక్కొక్క లెటరు చెప్పాను. ఇది అట్లా కాకుండా వీడియో లెంత్ తగ్గించడం కోసం ఒకసారి చెప్తున్నాను. సో మీకు ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఈ వీడియోని పాస్ చేసుకొని ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ది బెంగళూరు లొకేషన్ నుంచి వచ్చిందండి. కంపెనీ నేమ్ వచ్చి డైకోకు ఇన్నోవేషన్స్ ఎల్ఎల్పి. సో వీళ్ళకి కావాల్సింది ఎఫ్పిజిఏ డిజైనర్. ఎఫ్పిజిఏ అంటే ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరే. సో వీళ్ళు చూస్తుంది 0 to 3 years, అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు అంటండి. కాకపోతే వీళ్ళు ఒక చిన్న ఇది పెట్టారు కండిషన్, అంటే 6 months ట్రైనింగ్ ఇన్ ఎఫ్పిజిఏ డిజైన్ ఈజ్ మస్ట్ అంటున్నారు. అంటే ట్రైనింగ్ చేసి సర్టిఫికేషన్ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అప్లై చేయమంటున్నారు. ఓకే, హెచ్డిఎల్ కోడింగ్ ఈజ్ మస్ట్, ఎక్సలెంట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఈజ్ మస్ట్. ఎడ్యుకేషన్లో కూడా స్పెసిఫికేషన్స్ ఇచ్చారండి. బీఈ కానీ ఎంటెక్ కానీ ఎలక్ట్రానిక్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే కావాలంట, ప్లస్ లేదా విఎల్ఎస్ఐ ఈజ్ మస్ట్. ఎవరైతే ఈ స్కిల్ సెట్ ఉందో వాళ్ళు hr@daikoku-innovations.com ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ పూణే లొకేషన్ అవుతుందండి. పూణే మల్టిపుల్ లొకేషన్స్లో ఉంది. పూణే, హైదరాబాద్, గుర్గాం లొకేషన్స్లో. వీళ్ళకి కావాల్సిన పొజిషన్ ఏంటి? లీడ్ డేటా ఇంజనీర్. ఎక్స్పీరియన్స్ వచ్చి 7 to 10 years ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. ఓకే, ఈ కంపెనీ నేమ్ వచ్చి సైన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళకి జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూద్దామండి. 7+ years ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఇంజనీరింగ్, స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా వేర్ హౌసింగ్ అండ్ ETL కాన్సెప్ట్స్, ఎక్స్పీరియన్స్ విత్ Azure క్లౌడ్ ఇంక్లూడింగ్ Azure Data Factory, Azure Databricks, Azure Data Lake Storage, Azure Synapse Analytics, experience with programming language such as Python, SQL. So excellent problem skills and analytical skills, ability to work independently and as a part of team. వీళ్ళు ఎందుకంటే 7 to 10 years చూస్తున్నారు కనుక సీనియర్ పొజిషన్. సో strong understanding of Azure data platform. Okay, roles and responsibilities వచ్చి designing and building and maintaining efficient, reusable and reliable code, ensure the best possible performance and
quality of high-scale data application and service participation in system design discussions. సో డిస్కషన్స్లో కూర్చోవాలి క్లయింట్తో ఉన్నప్పుడు. ఇండిపెండెంట్లీ పెర్ఫామ్ హ్యాండ్స్ ఆన్ డెవలప్మెంట్ అండ్ యూనిట్ టెస్టింగ్ ఆఫ్ ద అప్లికేషన్స్. Collaborate with the development team and build individual components into the enterprise data platform. Work in a team environment with the product QE or QA and cross-functional teams to deliver a project throughout the whole software development cycle. Responsible to identify and resolve any performance issues. Keep up to date with new technologies and development implementations. Participate in code review to make sure standards and best practices are met. ఓకే, సో వీళ్ళు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ దీనికోసం కూడా చూస్తున్నారు. అజైల్ డెవలపర్స్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎస్టిమేటింగ్, ప్లానింగ్, మేనేజింగ్ ఆల్ టాస్క్ అండ్ రిపోర్ట్ ఆన్ ప్రోగ్రెస్. సాఫ్ట్వేర్ క్వాలిటీ సైడ్ ఏం చూస్తున్నారు? The agile developer is also responsible for quality of the software he or she produces. So the team takes responsibility for the quality of the work they produce instead of turning over some code to separate and independent group for testing. సో టీమ్ వర్క్లో ఏం చూస్తున్నారు? దిస్ ఇంక్లూడ్స్ కొలాబరేషన్ విత్ ఆల్ అదర్ టీమ్ మెంబర్స్ విత్ ద ఎయిమ్ టు టేక్ షేర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఓవరాల్ ఎఫెక్ట్స్. సో అండర్స్టాండింగ్ యూజర్ నీడ్స్. దిస్ ఈజ్ అబౌట్ ఇంటరాక్టింగ్ విత్ యూజర్స్ యాజ్ నెసరీ టు క్లారిఫై రిక్వైర్మెంట్స్. వీళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఏమంటున్నారంటే మినిమం 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. అంటే బీఈ, బీటెక్ ఆర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్. అది కూడా స్పెషల్గా కంప్యూటర్ సైన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ఉండాలంటున్నారు. సో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, క్రైటీరియా మ్యాచ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ch.funny@sciencetechnologies.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. సో ఇది XT గ్లోబల్ నుంచి వచ్చిందండి. వీళ్ళకి ఈ 2 పొజిషన్స్ చూపిస్తున్నారు. ఫస్ట్ది ఏంటంటే ఒరాకిల్ క్లౌడ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ కావాలంట ఫుల్ టైంకి. సో షుడ్ హ్యావ్ మినిమం 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్గా 6+ years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఒరాకిల్ క్లౌడ్లో వర్క్ చేసి ఉండాలి. ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్లో BSFI ఫైనాన్స్ సైడ్ ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి అంటున్నారు. సో నో లొకేషన్ కన్స్టెంట్స్, అంటే ఎక్కడున్నా పర్లేదంట. రిసోర్స్ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రమ్ ఇండియా. సో ఇది రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో నో నీడ్ టు జాయిన్ విత్ షార్ట్ నోటీస్ పీరియడ్. సో ఈ డీటెయిల్స్ ఉన్నవాళ్ళు, రిమోట్ వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ప్రాజెక్ట్ మేనేజర్ దీనికి అప్లై చేయొచ్చండి. ఆ మెయిల్ ఐడి ఏంటనేది నేను ఈ రెండింటికి ఒకేసారి చెప్తాను. సో నెక్స్ట్ వచ్చి .NET Azure ఆర్కిటెక్ట్ కావాలంట ఫుల్ టైం రోల్కి. లొకేషన్స్ ఎక్కడెక్కడ అడుగుతున్నారు వీళ్ళు? హైదరాబాద్, వైజాగ్, రిమోట్ లొకేషన్. దీనికి కూడా రిమోట్ ఉంది. కాకపోతే ఇదేంటంటే యూకే షిఫ్ట్ చేయాల్సి వస్తుంది 2 to 11 PM అండి. మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చి 10+ అడుగుతున్నారు. ప్రైమరీ స్కిల్స్ వచ్చి బ్యాక్ ఎండ్లో .NET కోరు, వెబ్ API, C# ఎక్స్ట్రా మిగిలినవి కావాలి. ఫ్రంట్ ఎండ్లో వచ్చేటప్పటికి మెయిన్గా యాంగులర్ కానీ రియాక్ట్ కానీ. వీళ్ళు ఏ వెర్షన్ అనేది మెన్షన్ చేయలేదు. యాంగులర్ మినిమం ఇప్పుడు 17, 18 నడుస్తున్నట్టుంది. 9+ ఉంటే బెటర్ అని. డేటాబేస్లో SQL, కాస్మోస్, MongoDB. ఓకే, ఈ డేటాబేసెస్. క్లౌడ్కి వచ్చేటప్పటికి Azure, PaaS, SaaS, IaaS సర్వీసెస్ ఇది రావాలి. ఇంకా టూల్స్ వచ్చి డాకర్, కుబర్నెట్స్, అదర్ టూల్స్ ఇవన్నీ రావాలి. 10+ కనుక వీళ్ళన్నీ చాలా ప్రాజెక్ట్స్లో యూస్ చేసి ఉంటారు DB ఇవన్నీ. సో అందుకనే మల్టిపుల్ డేటాబేసెస్ రావాలంటున్నారు. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే డెవలప్ ఆర్కిటెక్చరల్ సొల్యూషన్స్ ఫర్ డేటాబేసెస్, యూజర్ ఇంటర్ఫేసెస్, సర్వీసెస్ ఎక్స్ట్రా. Decide on the platform and coding standards to be used in project development. Evaluate existing software solutions to identify areas for improvement and potential risk. Document them and create POCs on them extra. ఇలాంటి వర్క్స్ అన్నీ చేయాల్సి వస్తుంది. Oversee the architectural approaches from conception to installation. సో ఇది ఆర్కిటెక్ట్ రోల్ కనుక స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం వాళ్ళదే ఇన్స్టలేషన్ అయ్యే వరకు
వాళ్ళే రెస్పాన్సిబిలిటీ ఉంటుందంట. ఎవాల్యుయేట్ అండ్ రికమెండెడ్ టూల్స్, టెక్నాలజీస్, ప్రాసెస్ టు ఎన్ష్యూర్ ద హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్. మీరే రికమెండ్ చేయాలంటే ఏ టెక్నాలజీస్ వాడాలి, బ్యాక్ ఎండ్లో ఏ డేటాబేస్ వాడాలి, ఫ్రంట్ అండ్ ఏది వాడాలి, ఇవన్నీ మీరే రికమెండ్ చేసి యాజ్ ఆర్కిటెక్ట్ మీరే రికమెండ్ చేయాలన్నమాట. డిజైన్ ప్రాసెస్ ఫ్రేమ్వర్క్, సీక్వెన్స్ డయాగ్రామ్స్ అండ్ డీటెయిల్ కాంపోనెంట్ లిస్ట్ ఇన్ ద డిజైన్ అండ్ అనాలిసిస్ ఫేస్. Okay, so may lead proof of concept and prototype activities to access whether the proposed architecture and components met the non-functional requirements. Conducts review of components that met the non-functional requirements. Conducts review of components designed to ensure best usage of proposed architecture. Coaches and mentors team members on technology and the architecture practices. Takes the ownership of technical architecture throughout the project lifecycle, including testing and implementation phases. Coordinate with the technical engineers across the domain and enterprise. Ensure the technology standards and process are followed. So a process as per requirement follow అవుతుందో లేదో చెక్ చేయాల్సింది కూడా వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. Gathers, develops, applies industries and architecture best practices. Experience implementing, managing, using relational databases, especially MS SQL Server and Azure SQL databases. Full stack development using .NET Core development. So .NET Core ఉండాలి. So .NET లో full strong ఉండాలి Microsoft services. So works at the highest systems level to provide expert advice and counsel to users, management, IT project teams for systems of the most complex nature. Works with business analysts to map functional business requirements and process to system architecture. Recognized the technical experts with IS and the organization in the system design and analytics. Experience with Microsoft technologies, frameworks, solutions and tools. Like ఇందాక మనం అనుకున్నట్టు మైక్రోసాఫ్ట్ ఎజూర్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు గీతా రాణి t@email.xtglobal.com. వీళ్ళకి రెండు అని చెప్పాం కండి. ఒకటి ఎజూర్ ఆర్కిటెక్ట్ కావాలి, .NET ఎజూర్ ఆర్కిటెక్ట్ కావాలి. ఇంకొకటి ఒరాకిల్ క్లౌడ్ ప్రాజెక్ట్ మేనేజర్ కావాలి. సో ఈ క్రైటీరియాస్ ఏమన్నా మ్యాచ్ అవుతున్నాయి అనుకుంటే ఈ మెయిల్ ఐడికి గీతారాణి t@email.xtglobal.com దానికి మీ రెజ్యూమ్ని పంపించండి. తర్వాత వచ్చి ఫ్రీలాన్సర్ జాబ్ అండి. ఈ ఫ్రీలాన్సర్ జాబ్ అంటే మనకి ఫ్రీ ఉన్నప్పుడు డైలీ 2 hours చేస్తే చాలంట. మినిమం ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూస్తుంది 7+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్లో ఇష్యూస్ ఏం రాకూడదు. 7 years అంటే వాళ్ళు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు కనుక ఆ డీబగ్గింగ్కి ప్లస్ ప్రాపర్ కోడ్కి ఏ కోడ్ ఎట్లా రాయాలనేది వాళ్ళకి ఐడియా ఉంటుందని 7+ అడుగుతున్నారు. స్కిల్ సెట్ ఏం కావాలి? .NET, C#, Vue.js, డేటాబేస్లో SQL, జావాస్క్రిప్ట్. సో వీళ్ళు ఈమెయిల్ ఐడి ఇవ్వలేదు, డైరెక్ట్గా ఫోన్ నెంబర్ ఇచ్చారు. సో ఎవరైతే ఈ స్కిల్ సెట్ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు లక్ష్మి 7396662827 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు రెస్యూమ్ పంపించడం, ఫర్దర్ మీరు మాట్లాడుకున్న ప్రైసింగ్ అంతా మీరు మాట్లాడుకోండి. ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇది ఆర్కిటెక్చర్ జాబ్ ప్రొఫైల్ అండి. ఇది బిమ్ మోడలర్స్ కావాలంటున్నారు. మోడలర్స్లో MVP, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్. ఎక్స్పీరియన్స్ వచ్చి 3 to 5 years. ఇది వర్క్ లొకేషన్ హైదరాబాదేనండి. సాఫ్ట్వేర్ టూల్స్ ఏమేమి కావాలంట? ఆటోడెస్క్, రెవిట్, నావిస్ వర్క్స్, ఆటోక్యాడ్. నోటీస్ పీరియడ్ ఇమీడియట్ టు 15 days. అందరూ ఇమీడియట్లే కావాలంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చి BE, BTech అవ్వాలి. అందులో స్పెషలైజేషన్ మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ, బీటెక్ ఆర్కిటెక్చర్ కానీ ఉండాలి. ఇది కన్సల్టెంట్ రోల్ 1 year ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్టెండ్ అవుతుందంట. ఆబ్వియస్లీ మన వర్క్ బాగుంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారండి, ఏదో ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి కనుక. సో వాళ్ళు కావాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్యామిలీ క్రియేషన్, రెవిట్ ఎక్స్పీరియన్స్ ఇన్ 3D మోడలింగ్ అండ్ 2D షీట్ ప్రిపరేషన్. షుడ్ బి ప్రొఫిషియంట్ విత్ BIM 360. ఏబుల్ టు వర్క్ వెల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ టీమ్ అండ్ ఇండిపెండెంట్లీ. ఇది నార్మల్గా అందరూ అడిగేదే. ఓకే, షుడ్ బి వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్. ఎబిలిటీ టు యూస్ టైమ్ ప్రొడక్టివ్లీ, మ్యాక్సిమైజ్ ఎఫిషియన్సీ అండ్ మీట్ ద ఛాలెంజింగ్ వర్క్ గోల్స్. ఓకే, వీళ్ళు నేను ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు వీళ్ళు
వాకిన్స్ కూడా దీనికి చూస్తున్నారు. ఎవరైతే అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, అవుట్ సైడ్ ఆఫ్ చెన్నై ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఈ మెయిల్ ఐడి rukmini.a@techpennar.com ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎవరైతే లోకల్లో ఉన్నారో హైదరాబాద్లో కానీ నియర్ బై హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, చెన్నైలో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా వాకిన్కి వెళ్ళచ్చు. ఆల్రెడీ వాకింగ్ స్టార్ట్ అయిందండి January 20th. సో January 20th నుంచి 31st January వరకు వీళ్ళు వాకిన్స్ తీసుకుంటారంట. అది మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 5 లోపు. సో ఇంకా మనకి ఒక 1 week టైం ఉంది కనుక మీరు ఈ అడ్రస్కి డైరెక్ట్గా వాకిన్కి వెళ్ళి మీ స్కిల్ సెట్ని అక్కడ ప్రజెంట్ చేసి మీ జాబ్ తెచ్చుకోవచ్చండి. సో అడ్రస్ ఏంటనేది ఇక్కడ ఇది మన హైదరాబాద్లో వచ్చి ఇందిరానగర్ గచ్చిబౌలి అండి. నేను ఈ అడ్రస్ మొత్తం చదివే బదులు మీరు ఒక్కసారి అది ఫోటో తీసుకోవడమో లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోవడం చేసి మీరు అడ్రస్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చండి. చెన్నైలో వచ్చి ప్రిన్స్ ఇన్ఫో పార్కు బి బ్లాకు 5th floor నెంబర్ 81 2nd మెయిన్ రోడ్ అంబత్తూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంబత్తూర్ చెన్నై. ఓకేనండి. సో అది నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ జాబ్ ఓపెనింగ్ ఫర్ టెక్నికల్ సేల్స్ ఇంజనీర్. జాబ్ లొకేషన్ ఢిల్లీ, బెంగళూరు, పూణే, హైదరాబాద్. వీళ్ళు మ్యాక్సిమం ఆఫర్ చేస్తుంది 11 lakhs వరకు ఇస్తారంటండి. ఎక్స్పీరియన్స్ 3 to 10 years. అంటే 3 years వాళ్ళకి 11 lakhs ఇస్తారని కాదు, బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళ ప్రీవియస్ సేల్స్ రికార్డ్ని బట్టి వాళ్ళకి శాలరీ ఫిక్స్ చేస్తారు. సో జాబ్ డిస్క్రిప్షన్ ఏం కావాలంటే సేల్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీ. ఏరోస్పేస్లో డిఫెన్స్ సైడ్ అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆన్ ఈడిఏ టూల్స్ లైక్ సిమెన్స్ ఈడిఏ, క్యాడెన్స్, సినాప్సిస్. నాలెడ్జ్ ఆన్ ఎంఏసిడి టూల్స్లో కూడా ఉండాలంట. అవేంటి సీరో, ప్రోఈ, యూజీఎన్ఎక్స్, సాటియా, సాలిడ్ ఎడ్జ్, సాలిడ్ వర్క్స్, ఇన్వెంటర్. ఇంకా నాలెడ్జ్ ఆన్ సిఏఈ టూల్స్ యాన్సిస్, నాస్ట్రాన్, యాడమ్స్, ఆల్టైర్. మస్ట్ be aware about the complete sales cycle. So should have handled defense accounts in south preferably. అంటే మన సౌత్ ఇండియా సైడ్ ఉన్న డిఫెన్స్ అకౌంట్స్ని వీళ్ళు ఇంతకుముందు మేనేజ్ చేసి ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారంట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ anjali@juniper కన్సల్టెన్సీ సర్వీసెస్.com. ఈ ప్రొఫైల్స్ అంత తొందరగా దొరకవు కనుక కన్సల్టెన్సీకి ఇచ్చారండి. ఇది కన్సల్టెన్సీ ద్వారా వచ్చింది మనకి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. తర్వాత ఇది రిక్రూట్ అండి హెచ్ఆర్కి. సో వీళ్ళు ఇది మన హైదరాబాద్ లొకేషన్ హైటెక్ సిటీలో. ఓకే, ఎక్స్పీరియన్స్ 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇమీడియట్ జాయినర్స్ని అడుగుతున్నారు. కావాల్సింది ఏంటి 2 to 3 years ఎక్స్పీరియన్స్, ఎండ్ టు ఎండ్ రిక్వైర్మెంట్, వెల్ వెర్స్డ్ ఆన్ జాబ్ బోర్డ్స్ లైక్ నౌకరీ, మాన్స్టర్, ఇండీడ్, ఇంకా అదర్ జాబ్ పోర్టల్స్. అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్స్ యాజ్ పర్ జాబ్ డిస్క్రిప్షన్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ నెగోషియేషన్ స్కిల్స్. వీళ్ళకి నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలండి, ఎందుకంటే ఆ సిటీసీస్ ఐటీ వాళ్ళు సిటీసీ నెగోషియేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రిఫరబుల్లీ ప్రయర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ప్రొడక్ట్ కంపెనీస్ అండ్ Tier 1 companies. Candidate must have excellent English verbal and written communication skills. Employees should self-motivated and independent. Should be detailed in understanding of all IT skills. So IT skills మీద వీళ్ళకి ఐడియా ఉండాలి. సో hands-on experience different job portals, Naukri, Monster. Okay, should have strong experience and proven track record end-to-end IT requirements. సో 2 to 3 years ఉన్నారు కనుక వాళ్ళకి ఆబ్వియస్లీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఆ పోర్టల్స్ ఎలా యూజ్ చేసి ఉండాలో తెలియాలి, నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలండి. సో ఎండ్ టు ఎండ్ రిక్వైర్మెంట్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ manisha.d@atlantisitgroup.com ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. సో ఇంకోటి మనకి టెక్ మహీంద్రా నుంచి వచ్చిందండి, హైరింగ్ ఫర్ నెట్వర్కింగ్ రోల్. ఓకే, నెట్వర్క్ ఇంజనీర్ కావాలంటే ఎక్స్పీరియన్స్ 3 to 9 years ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. లొకేషన్ పూణే, ఇమీడియట్ టు 30 days. స్కిల్స్ వచ్చి SD వ్యాను, LAN ఆర్ వ్యాను, మెరాకీ వైర్లెస్ ఆ రౌటర్స్ మీద వర్క్ చేసే కావాలి. పొజిషన్ వచ్చి L2 ఇంజనీర్. ప్లాట్ఫామ్ వచ్చి SD వ్యాను, LAN వ్యాన్, మెరాకీ వైర్లెస్, ఆల్రెడీ డిస్కస్ చేసాం.
ఎక్స్పీరియన్స్ ఇన్ రౌటింగ్ అండ్ స్విచ్చింగ్, సిస్కో ఎస్పెషల్లీ సిస్కో రౌటర్స్ ఉంటాయి కదా, స్విచెస్ రౌటర్స్, ఎస్టీ వ్యాన్ మెరాకి, వీటి మీద వర్క్ చేసిన ఎక్స్పోజర్ ఉండాలి. సో మ్యాండటరీ స్కిల్స్ ఆర్ రౌటింగ్, స్విచ్చింగ్, ఎస్టీ వ్యాన్, సిల్వర్ పిక్, వైర్లెస్ యాక్సెస్ పాయింట్ ఆన్ సిస్కో మెరాకి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ raviteja.gangisetti@techmahindra.com ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అదండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. సో రేపు మరికొన్ని కొత్త ఆపర్చునిటీస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.